ఈ వెదర్ లో వేడి కాఫీ తాగితే వచ్చే మజానే వేరు. నీ మ్యాటర్ ఏంటో చెప్పు గురు. లవ్ చేసుకోవాలి మామా. ఓ పోర్ని ఎతికి పెట్టు. అందరికి అందరు అమ్మాయిలు ఇష్టపడరు. వాళ్ళకంటూ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. నువ్వు చెప్పు గురు, నీకు ఇష్టమైన అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు, వెతుకుదాం. మన పోరి క్లాసికల్ గా ఉండాలి. ఐ మీన్ హోమ్లీగా ఉండాలి. తనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ లాంటివి ఇష్టం ఉండకూడదు. ఐ లవ్ ఐస్ క్రీమ్స్. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి కూడా గౌరవం ఇయ్యాలి. చావడానికి నాకరే దొరికిందా? కళ్ళు మూసుకొని నడుస్తున్నావా? పోయే. పెద్దలంటే నీకు బొత్తిగా మర్యాద లేదు. ఏ తలక మాసినోడు వస్తాడు నీ బంగారు కొండనే దొరికేది. తనకి నాలాగే వానంటే ఇష్టం ఉండాలి. ఈ వర్షం ఒకటి టైం లేదు పాడలేదు. నా మేకప్ అంతా పాడైపోయింది. లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ది లీస్ట్, తనకి పింపుల్ ఉంటే పర్లేదు కానీ డింపుల్ మాత్రం ఉండకూడదు రాజా. డింపులే ఉండద్దా? ఎందుకు గురు? డింపుల్ అన్న అమ్మాయిలు ఎంత క్యూట్ గా ఉంటారో తెలుసా? అక్కడే ఉంది మ్యాటర్. ఆ డింపుల్ అన్న ఒకే ఒక్క కారణంతో నా లైఫ్ ట్రాకే చేంజ్ అయిపోయింది. అర్థం కాలే. నా జీవితంలో అతి గోప్యమైన విషయం ఒకటి చెప్తాను ఎనుకో. ఏంటది? ఐఎమ్ హ్యావింగ్ డింపుల్ ఫోబియా. డింపుల్ కాపాడియా పేరు విన్నా గానీ ఈ డింపుల్ ఫోబియా ఏంటి గురు? కొంపదీసి రోగమా? నా లైఫ్ లో గొడవలంటూ స్టార్ట్ అయింది ఆ డింపుల్ తోనే మావా. వా దాసు, నా ఫ్లాష్ బ్యాక్ చూడు. ఈ రోజు నా బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే. మా పోర్కే కనుగొడతావా? 7th స్టాండర్డ్ కి వచ్చాను. పబ్లిక్ ఎగ్జామ్. రాత్రంతా నిద్రపోకుండా చదివా. బానే రాస్తున్నా. అంతలోనే పక్కకు చూస్తే పోరి స్మైల్ ఇచ్చింది. డింపుల్. అంతా మర్చిపోయాను. ఫెయిల్. నెక్స్ట్ అదే ఫీలింగ్ తో 10th కి వచ్చాను. మళ్ళీ ఒక సైడ్ లో డింపుల్. బుక్ పట్టుకోమని చేతికిచ్చింది. చేతిలో ఉన్న హాల్ టికెట్ ఎగిరిపోయింది. బుర్రలో చదివినంత ఆవిరైపోయింది. ఒక సబ్జెక్ట్ లో 0 వచ్చింది. రిజల్ట్ ఫెయిల్. సో అంబిషన్ చేంజ్. ఎలాగోలాగా సెకండ్ ఇయర్ కి వచ్చేసాను. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ వచ్చింది. పక్కనే చూస్తే వైట్ స్కూటీ, దాని మీద పింక్ చుడిదార్ వేసుకున్న పోరి. ఎదురుగా వచ్చింది డింపుల్. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్ అయింది, చూసుకోలేదు. వెనకాల నుంచి క్వాలిస్ వచ్చి గుద్దితే గానీ తెలవలేదు నా కొత్త బుల్లెట్ నుజ్జు నుజ్జు అయిందని. ఎగ్జామ్ కన్నా నాకు బండే ఇంపార్టెంట్ అనిపించింది. సో అంబిషన్ చేంజ్. ఆ డింపుల్ కనబడకపోయి ఉంటే బహుశా నేను లాయరో, డాక్టరో, సైంటిస్టో అయి ఉండేవాడిని. ఆ డింపుల్ తో నా అంబిషన్ అన్నింటికీ యాక్సిడెంట్లు అయిపోయాయి. లైఫ్ సంకనాగిపోయింది. సో డింపుల్ ఉన్న పోరీలు వద్దు వద్దు వద్దు. జరగడే జరగడే. హలో చెప్పరా. లవ్ ప్రపోజ్ చేసే టైమా అమ్మాయిది? పడుకోవమ్మా. హలో గురు. ఏంట్రా? ఏంటి లవ్ అయిందా గురు? ఇప్పుడు నాకు లవ్ అయిందా లేదా అన్నది ముఖ్యం కాదురా, తనకి నా మీద లవ్ అయిందన్నదే ముఖ్యం. కాకూడదని రూల్ ఏమైనా ఉంది మామా? ఫస్ట్ డే టెంపుల్, సెకండ్ డే జిమ్, థర్డ్ డే కాఫీ డేలో చూసాను రా అనుకుంటే చాలరా అయ్యా. అది సర్లేగానే లైఫ్ లో ఏదైనా పోరి నీకు ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పిందా? లేదు. మరి ఇవన్నీ పెద్ద పెద్ద మ్యాటర్లో నీకు చెప్పిన అర్థం కాలేగానే వెళ్ళిపోయి చూసుకో. ఆహా, అమ్మాయి వెతకడానికి కావాలి, ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి కావాలి, లవ్ లో పడ్డాక నేను వద్దా? వద్దు పోబే. అంతేనా గురు ఫ్రెండ్షిప్? ఒక్కటి ఇచ్చినట్టే మూసుకుని సరేలే. ఇంకా ఈసీజీ, ఎక్స్రే, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్ని చెయ్యాలి. అది కాదు, కూర్చోవయ్యా. అరే కూర్చోమంటుంటే. సిస్టర్ ఏంటయ్యా? మా పోరి లేచిందా సిస్టర్? తను లేస్తే నేనే చెప్తానయ్యా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవయ్యా.
సిస్టర్ అయ్యో తనకి డ్రిప్స్ ఇచ్చాను గమ్మున కూర్చోమంటే న్యూసెన్స్ కేసు. సిస్టర్ ఏంటయ్యా? ఆపిల్. ఆపిల్ మెడిసిన్. హలో మిస్టర్ లవర్ బాయ్, మీ లవర్ గర్ల్ లేచింది.